సో ఇప్పుడు మనం సుందరకాండ గురించి తెలుసుకుందాము. మహాబలుడైన మారుతి సూర్యునికి, మహేంద్రునికి, వాయువుకు, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించి తన శరీరాన్ని పెంచాడు, ఒళ్ళు విరిచాడు, ప్రళయకాల మేఘగర్జనలా మహానాదం చేశాడు, చేతులను నడుము మీద ఉంచాడు, పాదాలను దట్టించాడు, చెవులను రిక్కించాడు, తోకను విదిల్చాడు. అంగదాది మహావీరులతో వాయు వేగంతో సాగిపోయే రామన బాణంలాగా లంకకు వెళతాను. అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం, అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా, ఏది ఏమైనా కార్యసభలతో తిరిగి వస్తానని పలికాడు. ఒక ఉతటున అంతరిక్షంలోకి ఎగిరాడు. శ్రీరామ కార్యానికి వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. ఏంటంటే సుందరకాండ అంటే ఇప్పుడు హనుమంతుడు ఎవరు వాళ్ళలో మహావీరుల అనే లాస్ట్కి నిర్ణయించింది ఎవరినంటే హనుమంతుని బలాన్ని తెలియజేశారు. హనుమంతుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన చాలా వేగంగా అతనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారనమాట. అది ఎలా ఉన్నాడంటే ఆయన అందరికీ నమస్కరించాడు. మహేంద్రునికి, వాయువుకు, బ్రహ్మకు అందరికీ నమస్కరించి తన శరీరాన్ని ఒళ్ళంతా విక్కరించి ప్రళయకాల మేఘగర్జనల మహానాదం చేస్తూ చేతులు నడుము మీద పెట్టి ఆయన ఆ పాదాలను దట్టంగా పెట్టి చెవులను రిక్కిస్తూ తోకను విదిల్చుతూ ఆ అంగనాది వీరులను వాయు వేగంగా సాగిపోయి రామన బాణంలాగా లంకకు వెళుతూ సీతాదేవిని ఎట్లయినా సరే తీసుకొస్తాను, నేను అక్కడ లేకపోతే స్వర్గానికైనా వెళ్తాను, అక్కడ కూడా లేకపోతే రావణుని బంధించి తీసుకువస్తాను, ఎటైనా కానీ నేను రామకార్యాన్ని సాధిస్తాను అని హనుమంతుడు పలుకుతూ పైకి లేచి వెళ్తున్నాడనమాట. వెళ్ళే మార్గంలో సూర్యుడు తన వేడిని తగిలించలేదు. అలాగే వాయువు చల్లగా గాలిని వీచిందంట. దేవతలందరూ, మహర్షులు, గంధర్వులు అతన్ని ఆశీర్వదిస్తున్నారనమాట. ఇప్పుడు మనము సెకండ్ చూద్దాం. సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలిచాడు. సముద్రము సహాయం చేస్తుంది. తానింతవాడు కావడానికి ఇక్షాదు ప్రభువైన సాగర దేవుడే కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్షాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతుడికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుని బయటకు రమ్మన్నాడు. ఇంతని బంగారం శిఖిరాల మీద హనుమంతుడు ఇంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు. ఒకసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుని తనకు ఆటంకంగా తలిచాడు మారుతి. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబురపడ్డాడు. మానవ రూపంలో గిరి శిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వకమైన మాటలు తృప్తిపడ్డాడు. ఆతిథ్యం అందుకున్నట్లే భావించి సమయం లేదు, ఆగడానికి వీలు లేదు అని చెప్పి చేత్తో అతన్ని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు. ఏమంటే సముద్రుడు అలసిపోకున్న హనుమంతుడు కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకోవాలనే విధంగా ఆలోచించుకొని సముద్రంలో ఉండే మైనాకుని బయటికి రమ్మన్నాడు అనమాట. కానీ హనుమంతుడు ఏమనుకున్నాడు? ఆయనకేం విశ్రాంతి అవసరం లేదు. అతను అడ్డుగా భావించాడు అనమాట. మైనాకుడు పైకి లేచి నిలబడే గుడికి తను అడ్డుగా ఉన్నాడని ఇలా తోసేశాడనమాట. కానీ అతను అర్థం చేసుకొని మళ్ళీ ఏం చేశాడు? మీకు శ్రమ లేకుండా ఉండడానికి, మీకు హెల్ప్ చేయడానికి, మీకు ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చాను అనే విధంగా చెప్తే అప్పుడు అర్థం చేసుకొని అతన్ని ఓకే మాటలు కొద్దిగా విని మళ్ళీ బయలుదేరుతున్నాడు అన్నమాట. హనుమంతుడు పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతనిని సూక్ష్మ బుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది. సింహక అనే రాకాసి హనుమంతుని మింగాలని చూసింది. కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహకను చీల్చాడు. మధ్యలో ఎంతోమంది హనుమంతుడి కార్యాన్ని చేస్తాడా చేయలేడా అని పరీక్షించడానికి సురస, తర్వాతే సింహక, రాక్షసి వీళ్ళంతా ఎంతోమంది వచ్చినా కూడా వాళ్ళందరినీ ఎదుర్కొని ముందుకి సాగుతున్నాడు అనమాట హనుమంతుడు.
త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. 100 యోజనాలు ప్రయాణించిన హనుమ మాత్రమైన అలసిపోలేదు. అనువైనా అతను అలసిపోలేదన్నమాట. లాస్ట్కి లంకకు చేరుకున్నాడు. అది ఎంత దూరం ఉంది? 100 యోజనాలంట. అంత ప్రయాణం చేసినా కూడా మాత్రము అలసిపోలేదు. హనుమంతుడు అంత బలవంతుడు అనమాట. శత్రు దుర్వేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలం అనుకున్నాడు. ఆ శత్రువు కూటమి కదా అది, అందులోకి లంకలోకి ప్రవేశించాడు అనమాట. కానీ అందులోకి పూర్తిగా వెళ్ళడానికి దాన్ని చూశాడు. దాంట్లో ప్రవేశించడానికి సీతాదేవిని కలుసుకోవడానికి ఇది అనువైన సమయం కాదు, రాత్రి వేళ అయితే మేలు అని చెప్పి అనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి అయ్యేంతవరకు ఉన్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు. అతను తన శరీరం అంత పెద్దగా ఉంది కదా, చూస్తే అంత తెలిసిపోతుందని ఆయన ఏం చేశాడంటే తన శరీరాన్ని కుదించుకొని చిన్నగా మారి వెళ్తున్నాడు అనమాట. ఇంతలో లంకాది దేవత లంకిని అతన్ని చూసింది. లంకిని చూసేసింది అనమాట. ఆమె దేవత అక్కడ. నీవెవరు, ఎందుకు వచ్చావని నిలదీసింది. యథార్థం చెప్పమని గద్దించింది. తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది. లాస్ట్కి ఆమె చూసేసి నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావు, నిజం చెప్పు, లేదంటే నన్ను దాటుకొని వెళ్ళాలంటే అసాధ్యమని చెప్తుందన్నమాట. తన చేతిలో చావు తప్పదని హనుమంతుడిని బెదిరించింది. నిజం చెప్పకపోతే నువ్వు అదే చేతిలో చనిపోతావని చెప్తుందన్నమాట. హనుమంతుడు లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను. హనుమంతుడు ఏం చేస్తున్నాడు? ఆమెకి నీ లంకా నగరము అందంగా ఉంటుందని విన్నాను, నేను ఒకసారి చూసి పోవాలని చూసి వెళ్ళాలని వచ్చాను. చూశాక వచ్చిన దారిని వెళతానని చెప్పాడు. నేను చూసేసి మళ్ళీ వచ్చిన దారిని వెళ్ళిపోతానని హనుమంతుడు అబద్ధం చెప్తున్నాడు. లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుణ్ణి బలంగా కొట్టింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఏం చేసిందంటే లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుణ్ణి బలంగా కొట్టింది. హనుమంతుడు మహోన్నాదం చేస్తూ ఎడమ చేతిలో లంకినిపై ఒక దెబ్బ వేశాడు. ఇంకా ఏటికి లేచి హనుమంతుడు తన ఎడమ చేతిలో ఒక ఏటు వేశాడంట. శ్రీ అని గట్టిగా కొట్టలేదు, నువ్వు శ్రీ అని నేను ఇంకా గట్టిగా కొట్టలేదు, కానీ ఆ మాత్రం దెబ్బకే కూలి పడిపోయింది. ఆ చిన్న ఏటికే ఆ కింద పడిపోయింది అనమాట లంకిని. బ్రహ్మ ఇచ్చిన వరం జ్ఞాపకం చేసుకుంది. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఆమె జ్ఞాపకం చేసుకునింది అన్నమాట, గుర్తొచ్చింది. ఒక వానరుడు వచ్చి లంకని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు. ఆయన ఒక శాపంలో ఆమెకి ఒకటి చెప్పింటాడనమాట. ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడు నీ జయం అంటే విజయాన్ని తెచ్చేటప్పుడు రాక్షసులందరికీ కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పింటాడు. ఆ సమయంలో ఆసన్నమైందన హనుమంతుడితో పలికింది. ఆసనమైందని ఆ సమయం వచ్చేసింది. ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది. లంకలోకి వెళ్ళమని చెప్పింది. ఆమెకు గుర్తొచ్చిన తర్వాత ఓహో ఆ బాలుడు ఇతనే అని చెప్పి ఆ సమయం వచ్చేసింది, ఇంకా వెళ్ళు నువ్వు లంకలోకి అని వెళ్ళమని చెప్పిందనమాట. హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు. ఆయన డైరెక్ట్గా వెళ్ళలేదు, పారకంపై నుంచి దూకి వెళ్ళాడు. అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి. శత్రువుల మధ్యకు వెళ్ళే సంప్రదాయం ఇది. శత్రువుల ఇంట్లోకి వెళ్ళాలంటే ఎడమ కాలు పెట్టి, అంటే వాడు ఇదైపోవాలి అని చెప్పని దాన్ని, అంటే వాడు ఇంకా ఉండకూడదు ఇదైపోవాలి అని. లంకలో ప్రవేశించిన మారుతి విచిత్రాలైన ఇండ్లను చూశాడు. అక్కడ విచిత్రమైన ఇండ్లు, సంగీత మాధుర్యాన్ని చెవి చూశాడు. వేద ఘోషణ విన్నాడు. రకరకాల వాళ్ళను చూశాడు. స్వరాంగ సుందరమైన అక్కడ రకరకాల ఇండ్లు, రకరకాల మ్యూజిక్ లాంటివి అవన్నీ చూశాడనమాట. రావణుని భవనాన్ని చూశాడు. ఎక్కడ సీత జాడ కనిపించలేదు, ఎక్కడ సీతమ్మ గారు కనపడలేదంట.
మహాపార్శ్య కుంభకర్ణ విభీషణ మహోదర విరపాక్ష విజృంభహాత్ముల భవనాలన్నీ వెతికాడు, అన్నీ చూశాడు, ఎక్కడ కనపడలేదంట. రావణాంతపురంలోకి వెళ్ళాడు. ఎందరో స్త్రీలు చెల్లా చెదురుగా పడుకొని నిద్రపోవటం చూశాడు. అది రాత్రిపూట కదా, ఎట్లా అంటే అట్లా పడుకొని ఉండాలన్నమాట. ఎంతోమంది స్త్రీలు అక్కడ భవనంలో. ప్రత్యేక శయంపై పవలించిన ఒక స్త్రీని చూశాడు. ఒక స్త్రీ ఏం చేస్తోంది, ఒక పాన్పు పైన హాయిగా నిద్రపోతుందంట. మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి. కానీ ఆమె ఎవరంటే ఆ పాండుపై ప్రవలిస్తూ హాయిగా నిద్రపోయే ఆమె మండోదరి రావణుని భార్య అన్నమాట ఆవిడ. కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు. ఏమనుకున్నాడు, సీతాదేవి ఏమో అని ఫస్ట్ భ్రమపడ్డాడు. సీతను చూశాననుకొని గంతులు వేశాడు. సీతాదేవిని చూశాననుకొని ఏమారినాడు, గంతులు వేశాడంట. కొద్దిసేపటికి తన ఆలోచన తప్పని గ్రహించాడు. కొద్దిసేపటికి మళ్ళీ ఆయనకు ఆ గంతులు అయిపోయిన తర్వాత ఆలోచన వచ్చిందన్నమాట మనసులో. శ్రీరాముడు ఎడబాటు సీత ఇలా ఉండగలుగుతుందా, శ్రీరాముడు లేదే సీతాదేవి ఇలా ఎలా పాన్పు పైన ఇంత హాయిగా ప్రవలిస్తుంది, ఇది నిజం కాదు అని గ్రహిస్తున్నాడు అని అనుకున్నాడు. ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు. సీతాదేవి కాదు, ఎందుకంటే రావణుడు లేకుండా సీత అంత హాయిగా ఉండలేదు కదా, కాబట్టి ఈమె సీత కాదు, ఎవరో అని గ్రహించాడు. ఎక్కడ సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. ఎక్కడ సీతాదేవి కనపడలేదంట లంకలో. ఈయన ఇంకొకటి ఏమనుకున్నాడు, ఏమన్నా చనిపోయిందేమో అని సందేహిస్తున్నాడు అన్నమాట. సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ మొహం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడుతున్నాడు. నేను సీతాదేవిని కలుసుకోలేదు, ఆమెను కనిపెట్టలేదే, ఈ మొహంతో ఎలా వెళ్ళాలి నేను అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు. అయినా కూడా నిరుత్సాహపడకూడదు. ఇంతవరకు వెతకని ప్రాంతాలన్నీ వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఇంతవరకు నేను వెతకని చోట్లన్నీ వెతకాలి, అక్కడికంతా వెళ్ళాలని నిర్ణయించుకొని ఎక్కడికి వెళ్ళినా నిరాశే కలుగుతున్నది. సీత కనపడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు, అతడు లేక లక్ష్మణుడుండడు. వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులుండరు. అంటే సీతాదేవి లేదు అని చెప్తే ఏమవుతుంది, శ్రీరాముడు బతకడు. శ్రీరాముడు లేకపోతే వాళ్ళ తమ్ముడు లక్ష్మణుడు చనిపోతాడు. లక్ష్మణుడు సీతారాముడు లేకపోతే భరత శత్రుఘ్నులు వాళ్ళు కూడా రాజ్యంలో ఉండి వాళ్ళు కూడా చనిపోతారు. కాబట్టి పుత్రుల మరణాన్ని తట్టుకోలేక కౌసల్య సుమిత్ర కైకేయులు తనువులు చాలిస్తారు. అంటే కొడుకులు చనిపోయిన తర్వాత తల్లులు మటుకు బతుకుంటారా, కౌసల్య కైకేయి సుమిత్ర కూడా చనిపోతారు, వాళ్ళు కూడా చనిపోతారు. ప్రియమిత్రుని వీడి సుగ్రీవుడు బతకడు, అందరూ చనిపోతారు. అది కాక మళ్ళీ శ్రీరాముడు ప్రియమిత్రుడు, ఈయన లేకపోతే సుగ్రీవుడు కూడా బతకడు. దాంతో రుమతారంగదులు మిగలరు. ఇది చూసి వానర జాతి లోకాన్ని వీడుతుంది. ఇంతమంది చనిపోయిన తర్వాత ఇవంతా చూసి వానరులు కూడా చనిపోతారు, ఇంతమంది చనిపోతారు అని ఆయన మనసులో అనుకుంటున్నాడు అనమాట. ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశం ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి. అయ్యో ఇంతమంది చావుకు నేను కారణము, నేను చెప్పడం వల్ల ఇంతమంది చనిపోతారు, దీనికంటే తానే చనిపోవడం మేలని ఆయన నిర్ణయించుకున్నాడనమాట. కానీ తరికించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికి ఉండడమే ఎన్నో విధాల ఉత్తమము అనిపించింది. మళ్ళీ ఇంకోసారి ఆలోచించాడనమాట. నేను ఇలా చనిపోవడం కన్నా బతికి ఉండి సాధించాలని అదే ఉత్తమ లక్షణమని నిర్ణయించుకున్నాడనమాట. సాధించేది ఏమిటి, చనిపోయి సాధించేది ఏమిటి, బతికితే శుభాలను పొందవచ్చు. అంటే మంచి శుభాలను పొందవచ్చు. చచ్చి ఏమి సాధించలేము, బతికి ఇవన్నీ సాధించాలని బతికి ఉన్న వాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన చనిపోవడం వల్ల లాభం లేదు, నేను బతికి
దాన్ని ఎప్పటికైనా ఒకసారి కలుసుకుంటాం మేము అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు అనమాట. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు. నేను ఇంతవరకు అశోకవనంలోకి వెళ్ళలేదు కదా, ఇప్పుడు వెళదామా అనుకొని హనుమంతుడు బయలుదేరినాడు అన్నమాట. సీత రామలక్ష్మణులకు రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవతలకు సూర్య, చంద్ర మరుమగ్నులను నమస్కరించాడు. అక్కడ ఉండే వాళ్లకు నమస్కరించి అశోకవనంలోకి అడుగు పెట్టాడు. ఇంద్రుడి నందనవనం లాగా ఉంది అశోకవనం. అశోకవనం ఎట్లుందంటే ఒక నందనవనంలాగా ఉందన్నమాట, ఇంద్రలోకంలో ఉన్నట్లు. అణువణువుగా వెతికాడు హనుమంతుడు, అన్ని చోట్ల వెతికాడు. ఎంతైనా సింసుపా వృక్షాన్ని ఎక్కాడు, అతి ఎత్తైన సింసుపా వృక్షాన్ని ఎక్కాడు. దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృషించి ఉంది, దీనావస్థలో ఉంది. ఆమె సీతే అనిపించింది. హనుమంతుడికి ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి. ఋషిముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమె సీతే అని ధృవపరుచుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. అక్కడ ఆ వనంలోకి, అశోకవనంలోకి వెళ్ళాడనమాట. వెళ్ళి అందులో ఒక పెద్ద చెట్టు పైన ఎక్కాడనమాట. ఎత్తైన పెద్ద సింసుపాపు వృక్షాన్ని ఎక్కాడు. దాని మీద కూర్చున్నాడు. కిందికి చూశాడనమాట. అక్కడ ఒక చోట ఒక స్త్రీ మాలిన వస్త్రాలను కట్టుకొని, బాగా మాసిపిన బట్టలను కట్టుకొని ఒక స్త్రీ ఉంది. ఆమె చుట్టూ చాలామంది రాక్షసులను కాపలా పెట్టినాడు రావణాసురుడు. ఆమె ఎట్లుందంటే కృషించిపోయింది అనమాట. అన్నం నీళ్లు లేక కుంగిపోయింది. దీనావస్థలో చాలా ఇదిగా ఉందన్నమాట. ఈమె సీతాదేవి అర్థమైపోయింది. హనుమంతుడు కనుక్కున్నాడు, ఎట్లా రావణుడి ఎడబాటు వల్ల ఈమె ఇలా ఉంది కనుక ఈమె సీతాదేవి అని. అదిగాక ఆమె ఆభరణాలు అవన్నీ ఏం లేకన్నా ఇదిగా ఉంది. ఆభరణాలంతా అక్కడ పడేసింది కదా. తర్వాత రాముడు చెప్పిన పోలికలు కూడా ఆమెకు సరిపోతున్నాయి కాబట్టి ఈమె అని చెప్పి నిర్ణయించుకున్నాడు అనమాట. నిర్ణయించుకుని ఆ చెట్టు పైన ఉండి అన్నీ గమనిస్తున్నాడు అనమాట. చూద్దాం ఇంకేం జరుగుతుందో. సీతాదేవిని చూడగానే హనుమంతుడి కన్నుల నుండి ఆనంద బాష్పాలు జారాయి. ఆనంద బాష్పాలు అంటే ఒక కన్నీటి చుక్కల్లాగా రాలాయి అన్నమాట. శ్రీరాముణ్ణి స్మరించుకొని నమస్కరించాడు. వేకువ జామయింది. వేదజ్వాలులు వినబడుతున్నాయి. నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు. తర్వాత సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు. రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు. ఏమైంది? అక్కడే కూర్చొని ఆమెను చూస్తున్నాడు అనమాట. ఆమెను చూడగానే ఒక్కసారిగా పాపం హనుమంతుడి కన్నుల నిండా ఆనందాశ్రువులు జారాయి, అంటే కన్నీళ్ళు వచ్చాయన్నమాట. శ్రీరాముని మనసులో స్మరించుకొని నమస్కరించుకున్నాడు అనమాట. ఆయన్ను తలుచుకొని రామా, సీతాదేవి నాకు కనపడింది అని మనసులో అనుకున్నాడు. అప్పటికి వేకుజం తెల్లవారుతా ఉందన్నమాట. అప్పుడు ఏమి వేద ఘోషాలు వినపడుతున్నాయి. ఇంకా వాళ్ళంతా రాక్షసులంతా లేచి రావణుడు వస్తున్నాడని పలుకుతున్నారనమాట. నిద్ర లేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులేసుకుంటా వస్తున్నాడు. ఎలా వస్తున్నారంటే సుగంధ తైలాలతో వాసనతో తడిచి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారనమాట. దాని తర్వాత రావణుడి తేజస్సు అంటే అతను ఎలా ఉన్నాడు చూడంగానే ఆశ్చర్యచకితుడు అవుతున్నాడు అనమాట హనుమంతుడు. ఇట్లుంటాడా అని చెప్పని సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. సీతాదేవి దగ్గరికి వచ్చి ఆమెను నయానా భయానా అంటే మాటలతోనూ భయంతోనూ భయపెట్టాలని ఏదో విధంగా ఆమె మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు అనమాట.
కానీ ఎలాంటి ప్రలోభాలను తాను లొంగనని సీత తేల్చి చెప్పింది. రావణ, నువ్వు ఎన్ని చేసినా, నువ్వెన్ని చెప్పినా, నువ్వేం చేసినా నేను నీకు లొంగను, నీ మాటలు నేను విన్నాను అని ఆమె తేల్చి చెప్పేసింది. శ్రీరాముడు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది. రావణ, నువ్వు నన్ను తీసుకొచ్చావు, ఇక్కడ పెట్టావు, నువ్వు ఎప్పటికైనా రాముని చేతిలో చనిపోతావు, రాముడి నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు, సాధ్యం కానిది అని హెచ్చరించింది. రావణునితో ఆవేశం పెలుబిక్కయింది. ఏమైంది? రావణునిలో వానికి ఆవేశం వస్తుందన్నమాట ఆమె చెప్పిన మాటలకు అనమాట. 2 నెలల గడువు విధించాడు. ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు. నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను, నీ లోపల నువ్వు మారాలి, మారకపోతే మళ్ళీ ఏం చేయాలో నేను అనుకుంటాను. వాడు ఏదో వార్నింగ్ ఇచ్చి సంథింగ్ బయలుదేరుతున్నాడు అనమాట. ఎలాగైనా సీత మనసు మార్చండి అని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆమె నిరాకరించింది. చివరకు సీతను చంపుతామని భయపెట్టారు. ఏమైంది? వాళ్ళు ఆమెకు నయాన భయాన చెప్తున్నారనమాట మాటలు. ఎంతో ఫస్ట్ నచ్చ చెప్పారు, తర్వాత వినకపోతే నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారనమాట. ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది. ఏమిటి నాకు ఈ బాధ, ఈ అవస్థ ఎందుకు స్వామి అని బాధపడుతుందన్నమాట ఆమె దుస్థితిని చూసి. శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలనుకునింది. నేను ఈ బాధలు పడి నేను శ్రీరాముడికి ఎడబాటు అంటే దూరంగా ఉండడం కన్నా చనిపోవడమే మేలు, తన శరీరాన్ని వదిలేయడమే మేలని నిర్ణయించుకుందనమాట. ఈ మాటలు విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళేమి రాక్షస స్త్రీలు సీతాదేవి నిర్ణయించుకుంది కదా చనిపోవాలని, నా విషయాన్ని రాముడికి చెప్పడానికి కొంతమంది వెళ్ళిపోయారన్నమాట. కొంతమంది అయితే తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేలుకొంది. అంతవరకు నిద్రపోయిన వాళ్ళంతా మిగతా వాళ్ళంతా మేము నిన్ను బంధిస్తాము అని చెప్తున్నారు. అంతవరకు నిద్రపోతున్న త్రిజట చేసి అప్పుడే మేలుకుందనమాట. త్రిజట విభీషణుని కూతురు. త్రిజట ఎవరు? విభీషణుని కూతురు. రాక్షస స్త్రీలను ఆదలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. 1000 హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను. ఆమె ఎవరు? విభీషణుని కూతురు అన్నమాట. ఆమె నిద్ర లేచేసి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టే విషయాన్ని చూసి వాళ్ళకేం చెప్తుంది? బుద్ధి చెప్తుంది అనమాట. తనకు వచ్చిన కళ చెప్పింది. 1000 హంసలతో కూడిన పల్లకి మీద రామలక్ష్మణులు కూర్చొని చూశాను రావడము. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను. నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను. నేను రావణుడు కింద పడిపోవడము, సీతాదేవి సముద్రం మధ్యలో తెల్లని పర్వతం మీద కూర్చొని ఉండడం, రామలక్ష్మణులు 100 హంసల మీద ఉన్నట్లు కలగన్నాను. కాబట్టి మీరు గమ్మనుండండి అని చెప్తోంది. ఒక నల్లని స్త్రీ శరీరం అంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్ళడం చూశాను. ఆమె ఇంకా కళ్ళలో ఏం చూసిందంట? కింద పడిపోయి ఉన్న రావణుని ఒక స్త్రీ అంట, ఒక నల్లగా ఉండే స్త్రీ. ఆమె శరీరం అంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రాలు కట్టుకొని రాముని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్తుందన్నమాట. ఇది కల్లో చూసిందామా. వరాహం మీద రావణుడు, ముసలి మీద ఇంద్రజితుడు, ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను అన్నది. ఆమె కళ్ళలో ఏం చేసిందంట? పాపము పడిపోయిన అతన్ని నల్ల స్త్రీ తెల్లగా ఎర్రని వస్త్రాలు కట్టుకొని బూడిద పూసుకొని మెడను తాడు కట్టుకొని దక్షిణం వైపుగా రావణుని ఈడ్చుకొని పోతుంది. అట్లే తర్వాత ముసలి మీద ఇంద్రజిత్తును ఈడ్చుకొని పోతుంది. వరాహం మీద రావణుని ఈడ్చుకొని పోతుంది. ఒంటె మీద కుంభకర్ణుని. వీళ్ళందరూ ఎక్కడ? దక్షిణం వైపుగా వెళ్ళడం చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను. కళలో నాకు ఇలాంటి కళ వచ్చింది అని
స్వప్నంలోని విమాన దర్శనం కావడానికి బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణునికి వినాశనం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది. కాబట్టి రావణుడు ఓడిపోతాడు, చనిపోతాడు, సీతాదేవి జయిస్తారు, సీతారాములు గెలుస్తారు అని చెప్పిందన్నమాట. ఆమె ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభ శకునాలు తోచాయి. చనిపోవాలని అప్పటికి అనుకున్న ఆమెకి ఏమవుతోంది, ఆమెకి ఇవన్నీ చెప్పడం వల్ల శుభంగా అనిపించింది అన్నమాట. ఇక్కడ చూడు ఇక్కడ ఏమే ఆమె తర్వాత చెట్టు పైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అన్నీ మదన పడుతున్నాడు. ఆమె ప్రాణత్యాగానికి సిద్ధమైంది కాబట్టి ఆమెను ఎలా కాపాడుకోవాలి, రాక్షసుల నుంచి ఎలా కాపాడాలి అని ఆయన మదన పడుతూ ఉన్నాడనమాట. రామ కథగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. రామ కథ వినిపించాలని నిర్ణయించుకున్నాడనమాట. సీతాదేవికి వినపడేటట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి వినాలని తన కథను చెప్తున్నాడనమాట. సీతాదేవి అన్ని వైపులా చూసింది. ఎక్కడ ఈ పాట వినపడుతోంది, ఈ కథను ఎవరు చెప్తున్నారని ఆమె అన్ని వైపులా చూస్తుందన్నమాట. చెట్టు మీద ఉన్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యానికి లోనైంది. ఆమె ఈ పాట ఎవరు పాడుతున్నారని అన్ని చూడంగా చెట్టు పైన ఒక హనుమంతుడు ఉన్నాడంట. ఆయన చూసి ఆశ్చర్యపోయింది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. హనుమంతుడు కిందికి దిగి నమస్కరించి, అమ్మా నీవెవరు? ఒకవేళ సీతాదేవి అయి ఉంటే శుభమగుగాక. తల్లి నువ్వెవరో నాకు తెలీదు, కానీ నువ్వే సీతాదేవి అయితే నీకు అన్నీ మంచి జరగాలి, శుభముగా ఉండాలి అని దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు. దయతో అడుగుతున్నాడు అనమాట. నువ్వు సీతాదేవి అవునా కాదా అని తనను సీత అంటారని తెలిపింది సాధ్వి. తన ఉద్వాంతమంతా వృత్తాంతాన్నంతా వివరించింది. తర్వాత హనుమంతుడు తాను శ్రీరామ దూతనని చెప్పుకున్నాడు. దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణుని అనుమానించింది సీత. ఆమె ఏమనుకునింది, హనుమంతుడు తన గురించి చెప్పినా కూడా ఆమెకు మనసులో రావణుడే ఏమన్నా అంతవరకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు కాబట్టి రావణుడేనేమో అనుకొని మళ్ళీ అనుమానిస్తుందంట సీత. నిజంగా రామదూతవే అయితే రాముని గురించి విన్నవించమంది. నువ్వు రామదూతవే అయితే రాముడి గురించి చెప్పు అని అడిగింది అనమాట. సీత కోరిక పైన హనుమంతుడు శ్రీరాముని రూప గుణాలను వివరించాడు. ఇంకా ఆమెకు తెలిపాడు ఎలా ఉంటాడో శ్రీరాముని గురించి చెప్పు అని అడిగింది అనమాట. అడగంగానే హనుమంతుడు ఆయన రూపరేఖల్ని గుణాలని వివరించాడనమాట. శ్రీరాముని ముద్రికను సమర్పించాడు. ఆయన ఇచ్చిన ముద్రిక తీసుకొచ్చి సీతాదేవికి ఇచ్చాడు. దాన్ని చూసి పరమ ఆనందభరితురాలయ్యింది సీత. ఎంతో ఆనందంతో ఆమెకు ఎంతో అసలు ఆనందపరవశం అయిపోయిందంట. చాలా ఆనందం అయిపోయింది అనమాట. పాపం పరవశించిపోయింది సీత. తన దైన్యాన్ని వివరించి శ్రీరాముని త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని చెప్పమని మారుతికి చెప్పింది. ఆమె ఏం చేస్తోంది, ఆమె అంతా విని చూసి ఆనందపడిపోయి తర్వాత తన దీనస్థితి ఎలా ఉందో హనుమంతుడు చూసావు కదా, నువ్వు వెళ్ళి శ్రీరాముడికి చెప్పి శ్రీరాముని తొందరగా లంకకు తీసుకొనిరా, ఈ రాక్షసుల చెడ నుండి నన్ను విడిపించమని హనుమంతుణ్ణి చెప్పిందనమాట. అంతదాకా ఎందుకు, తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు. హనుమంతుడు ఏం చేశాడు, అంతవరకు ఎందుకు తల్లి, నువ్వు నా వీపు పైన కూర్చో, నేను ఇప్పుడే నిన్ను తీసుకెళ్ళిపోతానని అన్నాడు అనమాట. ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్తావని ప్రశ్నించింది సీత. ఇంత చిన్నవాడివి కదా, నువ్వు ఎలా తీసుకొని వెళ్తావు నన్ను అని అడిగింది. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హనుమంతుడు అప్పుడు చాలా పెద్దవాడైపోయి తన రూపాన్ని చూపించాడనమాట. సీతాదేవి సంతోషించింది. అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది. ఆమె అయినా కూడా నేను రాను, పరపురుషుడిని
తాకనన్నది. ఏమైంది? నువ్వు పరపురుషుడివి, నిన్ను తాకను నేను. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినది అన్నది. ఏమైంది? నువ్వు పరపురుషుడివి, నీతో నేను రాను, నిన్ను తాకను, నీ పైన నేను కూర్చోను. శ్రీరాముడు ఆయన వీరుడు, ఆయన వచ్చి రావణుని చంపి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినది అన్నాడు. ఇలా దొంగతనంగా తీసుకెళ్ళడం న్యాయం కాదు. ఆయన వచ్చి రావణుడితో యుద్ధం చేసి వాడిని చంపి తీసుకువెళ్ళాలి, ఆయన స్థాయికి అదే తగింది అని చెప్తోంది హనుమంతుడితో సీత. అమ్మ, నా వెంట రావడం మీకు అంగీకార యోగ్యం కాదంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు. సీతాదేవి గారు, మీరు నాకు రావడానికి అంగీకరించడం లేదు కాబట్టి మిమ్మల్ని నేను చూసినట్లు నేను శ్రీరామచంద్రుడికి చెప్పడానికి మీ దగ్గర ఏదన్నా ఆనవాళ్ళు ఉంటే ఇవ్వండి అని అడిగాడనమాట. తమ అనుబంధానికి గుర్తుగా వాళ్ళ ఇద్దరి అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది. వాళ్ళిద్దరూ గుర్తుండేది ఒక కథ చెప్పింది అనమాట. కాకాసురుని కథ చెప్పింది. కొంగుముడి ఆమె కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడమణిని హనుమంతుడికి ఇచ్చింది. ఆమె ఏం చేసింది? కాకాసురుని కథ చెప్పింది, కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడమణిని హనుమంతునికి ఇచ్చిందనమాట. ఇది తీసుకెళ్ళి సీతాదేవికి ఆనవాలుగా రాముడికి ఇవ్వు అని చెప్పింది. సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతుడికి. అతను వచ్చిన పని అయిపోయిందన్నమాట. అదే ప్రధాన కార్యం కూడా ఆమె ఎక్కడుందో తెలుసుకోవడము అది అయిపోయిందన్నమాట. రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలు కూడా తెలుసుకోవాలని రావణుడు శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి హనుమంతుడు ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది. తర్వాత ఇప్పుడు రావణాసుడి సైన్యం ఎంత, శక్తి సామర్థ్యాలెంత కూడా తెలుసుకోవాలనిపించింది హనుమంతుడికి. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గమని భావించాడు. ఇప్పుడేంటి? సీతాదేవి కలుసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు రావణాసుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఎట్లా? ఆయన ఆలోచించాడు, ఏం చేస్తే నాకు తెలుస్తుంది అని. అప్పుడు అశోకవనాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు అక్కడుండే రాక్షసులంతా వచ్చి ఆయన తీసుకెళ్తారు కదా, ఇదే మార్గంగా భావించి అనుకున్నదంతా చేశాడు. ఆ కపివీరుడు రాక్షస స్త్రీలు పరుగున వెళ్ళి లంకేశ్వరునికి విషయం చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. ఆ విషయం తెలుసుకొని ఏం చేశాడు? రాక్షస స్త్రీలు చెప్పంగానే 80,000 మంది రాక్షసులను పంపాడంట. హనుమంతుడు వాళ్ళను ముట్ట పెట్టాడు. వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు? ముట్టు పెట్టేశాడు, చంపేశాడు. తన పైకి వచ్చిన జంబుమాలిని మంత్రి పుత్రుడు 7గురిని, రావణుడి సేనాధిపతులందరినీ, అక్షకుమారుడిని అంతమొందించాడు. అందరినీ చంపేశాడు. చివరకు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన హనుమంతుణ్ణి బంధించాడు. లాస్ట్కి ఇంకెవ్వరు ఏం చేయలేరని నిర్ణయించుకొని ఇంద్రజిత్తుడు ఏం చేశాడు? బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. అది చాలా శక్తివంతమైందనమాట. దానికి హనుమంతుణ్ణి బంధించారు. ఆయన్నేం చంపలేదు, బంధించారు అంతే. ఆయనే లొంగిపోయాడు. ఎందుకంటే ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి కదా, అందుకు ఆయన చిక్కినట్లు ఇది చేశాడనమాట. సేనాధిపతులు బంధించారు. బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది. అది కూడా పూర్తిగా పనిచేయదు, ఒక్క క్షణమే అనమాట పనిచేస్తుంది అనమాట. బంధించిండేది అనమాట అస్త్రం. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. నేను చెప్పలా, ఆయనను ఎవ్వరు బంధించలేరు. అది కూడా బ్రహ్మాస్త్రం ఏమి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి ఒక క్షణం మటుకే వ్యవధి ఉంటుందన్నమాట. కానీ వీళ్ళ గురించి తెలుసుకోవడానికి హనుమాన్ నటిస్తున్నాడు అనమాట. అట్లా రావణుని ముందుకు పెట్టమన్నారు. రావణుడు అడుగున తాను రామదూతనని చెప్పాడు. అక్కడ ప్రవేశపెట్టారనమాట. రావణుడి ముందు ప్రవేశపెడతారని
రావణుడు అడిగాడని తాను రామదూతనని చెప్పాడు. అక్కడ ప్రవేశపెట్టమన్నప్పుడు తాను రామదూతనని, శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు. అక్కడ తీసుకొచ్చి అతని ముందర ఆ హనుమంతుని తీసుకొచ్చి హాజరు చేయంగా అతడు శ్రీరాముని దూతను శ్రీరాముడి సభాముఖంగా ఆయన పరాక్రమాలు ఎలాంటిదో చెప్పాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. ఏం చేశాడు? అవన్నీ చెప్తా ఉంటే వినలేక భరించలేక హనుమంతుణ్ణి చంపేయమని చెప్పాడు అనమాట. రావణుడు ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్న విభీషణుడు, రాముని తమ్ముడు విభీషణుడు ఆయన చెప్తున్నాడు, అన్నా దూతగా వచ్చాడు, అతన్ని చంపడం భావ్యం కాదు, ఇతర పద్ధతులలో దూతను దండించవచ్చున్నాడు. ఏం చేస్తాడు విభీషణుడు? అన్నా దూతగా వచ్చిన దాతని చంపడం పద్ధతి కాదు, వేరే విధాలుగా అతన్ని దండించు అని చెప్పాడు. అక్కడ లంకలో సీత దగ్గర ఉన్న ఒక స్త్రీ, ఎవరామె? విభీషణుని కూతురు, గుర్తుందా? అతడే ఈ విభీషణుడు అనమాట. ఆమె మొత్తం కథ చెప్పిండు. నాకు కళలో ఇలా వచ్చింది, ఇలా రాముడిదే విజయము, రావణుడు చనిపోతాడు అని చెప్పింది. ఈ విభీషణుడు కూడా మంచివాడే పాపం. ఈయన కూడా హనుమంతుని తోకను నిప్పంటించి లంకంతా కలయ తిప్పమన్నాడు రావణుడు. అతని తోకకు హనుమంతుని తోకను నిప్పంటించారనమాట. లంకంతా కలయ తిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. బట్టలన్నీ తెచ్చి హనుమంతుడి తోకకు చుట్టారనమాట. నూనెతో తడిపారు. దాన్ని ఏం చేశారు? చుట్టిన దాన్ని నూనెలో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. ఏం చేశారు? ఆ తోకకు నిప్పు పెట్టి ఊరంతా తిప్పుతున్నారన్నమాట. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. అలా చేయంగానే ఆయన ఆకాశంలోకి ఎగిరి విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు. చూసాడా? విభీషణుడు మంచివాడు అని తెలుసు ఆయనకు. కాబట్టి లంక విభీషణుని భవనం తప్ప మిగతా లంకనంతా నిప్పు పెట్టేశాడు. అందుకే సీతను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడని సామెత పుట్టింది. మన పెద్దోళ్ళు అంటారు కదా, హనుమా నువ్వు సీతను చూసి రామంటే లంకకే నిప్పు పెట్టి వచ్చావు కదయ్యా అనే సామెత పుట్టిందనమాట. లంకలో ఆహాకారాలు మిన్ను ముట్టాయి. ఏమో అందరూ అరుస్తున్నారనమాట ఆ మంటలకనమాట. తర్వాత లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. ఆయన ఏం చేశాడు? సముద్రంలోకి దూకేసి తన తోక మంటంతా ఆ నీళ్ళలో తడుపుకునేసి చల్లారపడిందట. తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది. సముద్రంలో దూకంగానే ఆయన ఆవేశమంతా తగ్గిపోయిందనమాట. తాను తప్పు చేశాననుకున్నాడు. కోపం ఎంతో అనర్థదాయకం అనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు. ఆయనకి ఏమైంది తర్వాత? అప్పుడు ఆవేశంలో అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత ఆలోచించాడు, అయ్యో ఎంత పని చేశాను నేను, ఆ మంటలకు సీతాదేవి కూడా కాలిపోయి చనిపోయి ఉంటుంది, తప్పు చేశానని బాధపడుతున్నాడు అనమాట. వచ్చిన పనిని చేజూతల పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. అయ్యో నేను వచ్చిన పనేమి, నేను చేసిందే పనేమి, తప్పు చేశానని తనను తాను నిందించుకున్నాడనమాట. కానీ ఎక్కడో చిన్న ఆశ, కానీ ఆయనకు ఎక్కడో ఒక చిన్న ఆశ ఉందన్నమాట. తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజితురాలైన సీతను దహిస్తాడా? అంత తోకతో వాళ్ళు బట్టలు కట్టి నిప్పి పెట్టినా కూడా ఆ తోకకు ఏమి కాలేదన్నమాట. అలాంటిది అగ్నిదేవుడు నా తోకనే కాల్చలేదే, అలాంటిది ఆమె చాలా పవిత్రమైన స్త్రీ, పుణ్యతురాలు, ఆమెను ఎందుకు కాలస్తాడు అని చెప్పి ఆయన చాలా ధైర్యము తెచ్చుకున్నాడనమాట. ఎంతో ఆయన ధైర్యంగా ఇంతలో సీత క్షేమంగా ఉందని చానురుల మాటల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. తర్వాత ఆయనకు తెలుసుకున్నాడనమాట, సీతాదేవికి ఏమన్నా అయిందా, మంటల్లో ఏమన్నా ఆమె కాలిందా ఎట్లానని తెలుసు. కానీ ఆయనకు తెలిసింది తర్వాత విషయం ఏమంటే ఆమెకు ఏమీ కాలేదు, ఆయన అగ్గిదేవుడు ఆమెను ఏమీ చేయలేదు అని చెప్పి ఆయన తెలుసుకొని సంతోషించాడనమాట. సీతమ్మ దగ్గరకు చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరిగి ప్రయాణమయ్యాడు.
తిరిగి ఇంకా బయలుదేరి వచ్చే టైం వచ్చింది కాబట్టి ఆమె దగ్గరకు పోయి ఆమెకు పాదాభివందనం చేసుకొని తిరిగి సీతాదేవి ఇంకా నేను బయలుదేరుతానమ్మా అని చెప్పి ప్రయాణం అయ్యాడనమాట. అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు. అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కి అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. అక్కడ నుంచి అశోకవనంలో నుంచి ఒక పర్వతం పైకి ఎక్కి అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. మధ్యలో ఆత్మీయ పూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు. మధ్యలో ఆత్మీయ పూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం సాగించాడనమాట. మహేంద్రగిరికి చేరబోతుండగా మహాదానం చేశాడు. ఇంకా వచ్చేస్తున్నాడు అనమాట. మహేంద్రగిరికి చేరుకుంటానని మహాధ్వానం చేశాడనమాట. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. అర్థమైపోయింది నేను వస్తున్నాను అని చెప్పి ఈయన అందరికి వినపడేటట్లు అరిచాడనమాట. దాంతో జాంబవంతుడు అది విని ఆయన చాలా ఆనందం అయిపోయింది. ఓ హనుమంతుడు వచ్చేస్తున్నాడు అని. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానరులకు తెలిపాడు. ఏం చేశాడు ఆయన? అందరికీ చెప్తున్నాడు వానరులకు, మన హనుమంతుడు విజయుడై వస్తున్నాడు, అక్కడి నుంచి వస్తాడు అని. ఎందుకంటే అన్ని దిక్కుల పోయిన వాళ్ళు ఇంతవరకు పాపం ఎవరు ఏమి తెలుసుకోలేకపోయాడు. కానీ ఈయన విజయధ్వానాలు వినిపించాడు కాబట్టి అతను వస్తున్నాడు అని అర్థమైంది. వాళ్ళకి ఆనందం అయిపోయింది. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగు పెట్టాడు. వానరులంతా చుట్టూ చేరారు. పెద్దలను నమస్కరించాడు హనుమంతుడు. అక్కడికి వెళ్ళి మహేంద్రగిరి మీద అడుగు పెట్టాడో లేదో పాపం అక్కడ ఉండే వాళ్ళంతా చుట్టూ వచ్చేసి అందరూ ఆయన చుట్టూ చేరారనమాట. పెద్దవాళ్లకు హనుమంతుడు నమస్కరించాడు. చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అందరికీ ఆనందంగా నేను సీతమ్మను చూశాను అని చెప్పాడు. అందరూ ఆనందించారు. అందరికీ సంతోషం అయిపోయింది. లంక ప్రయాణ విశేషాలు వారికి వివరించాడు మారుతి. ఎలా వెళ్ళాను, ఏం జరిగింది, సీతాదేవిని ఎలా కలుసుకున్నాను, ఏమి అన్నీ చెప్పాడనమాట హనుమంతుడు. అంగదుడు, ఓ వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళడం సబబు కాదు. మనకందరికీ సీతాదేవి గురించి తెలిసింది కాబట్టి ఇంకా మనం ఆలస్యం చేయకూడదు. మనము సీతాదేవిని కదా తీసుకొని వెళ్ళాలి. శ్రీరాముడికి మనము మంచి చేయాలని నిర్ణయించుకున్నాడు అనమాట. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని రాముడి వద్దకు వెళ్దామని అన్నాడు. ఇందాక నేను చెప్పినట్లు ఇంకా వాళ్ళు సీతాదేవిని తీసుకొని వెళ్ళాలనుకున్నారు. జాంబవంతుడు అగంధుడి మాటలు ఖండించాడు. జాంబవంతుడు ఏం చేశాడు? అగంధుడి మాటలను ఖండించాడనమాట. శ్రీరామ సుగ్రీవులు సీతను చూసి రమ్మనలే కానీ తీసుకురమ్మనలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? శ్రీరాముడు సుగ్రీవుడు సీతాదేవిని చూసి రమ్మన్నారు కానీ తీసుకొని రమ్మని చెప్పలేదు. మనం చూసాము, అది వాళ్ళకి పోయి చెప్పాలి. దాన్ని తీసుకొచ్చేది ఎవరు? శ్రీరాముడే తీసుకురావాలి, మనం కాదు అని చెప్తున్నాడు అనమాట. పైగా రావణుడిని సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. శ్రీరాముడు ఏం చేశాడు? శ్రీరాముని చంపతానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. కాబట్టి ఎవరు తీసుకురావాలి? శ్రీరాముడే తీసుకురావాలి. దానికి భంగం కలగనీయకూడదన్నాడు. దాన్ని మనము ఎలాంటి ఇది చేయకూడదు, ఆయనకు మంచి చేయాలి మనము అని అనుకున్నారు. అందరం వెళ్ళి జరిగిన విషయాలు నివేదిద్దామన్నారు. ఏం చెప్పారు? ఇక్కడ జరిగిన విషయాలంతా మనము శ్రీరాముడికి తీసుకెళ్ళి తెలియజేయాలి అని చెప్పారు. దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు. తేనెలు తాగారు. మధువనాన్ని ధ్వంసం చేశారు. మధువనం సుగ్రీవుని రక్షణలో ఉంది. ఈ వనం ఎవరి ఆధీనంలో ఉంది? సుగ్రీవుని ఆధీనంలో ఉంది. ఆనందంతో అందరూ ఏం చేశారు? అందరూ ఆ వానరులంతా వాళ్ళంతా తేనెలు తాగారు. మధువనాన్ని మొత్తం అంతా దాన్నంతా ధ్వంసం చేశారన్నమాట. అతని మేనమామ దదిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు. దాన్ని ఎవరు రక్షిస్తున్నారు? దదిముఖుడు అనే అతను కాపాడుతున్నాడంట. వానరుల దాటికి దదిముఖుడు గాయాల పాలయ్యాడు. దాన్ని రక్షిస్తున్న దదిముఖుడు పాపం వీళ్ళు చేసిన అల్లరికి గాయాలు పాలయ్యాడు. వెంటనే వెళ్ళి సుగ్రీవుడికి విషయం చెప్పాడు. ఇదంతా శుభసూచకంగా భావించాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు ఏం చేశాడు? ఇదంతా శుభంగా భావించాడు. అగంధ
హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటకు చేరారు. వాళ్ళంతా అలా పాడు చేశారు. అంటే ఏదో మంచి జరిగింటేనే కదా వాళ్ళంతా తిని తాగి అలా ఉంటారు. కాబట్టి ఇది శుభదాయకమే, మంచిదే అని చెప్పి ఆయన తెలుసుకున్నాడన్నమాట. తర్వాత ఇంకా అక్కడికి వాళ్ళకి విషయం తెలియదు కదా, ఇంకా అది తెలియజేయడానికి అగంధుడు హనుమదాతలు శ్రీరాముడు సుగ్రీవులు ఉన్న చోటికి చేరుకున్నారనమాట. హనుమంతుడు శ్రీరామునకు సాష్టాంగ నమస్కారం చేశాడు. హనుమంతుడు వెళ్ళి శ్రీరాముని కాళ్ళకు పడుకొని ఇలా నమస్కారం చేశాడు. చూశాను సీతమ్మను అని చెప్పాడు. శ్రీరామ, నేను సీతమ్మను చూశాను అని ఆనందంగా రామలక్ష్ముడు చెప్పాడనమాట. రామలక్ష్ముల ఆనందానికి అంతే లేదు. పాపం అంతవరకు సీతని ఎడబాటును తట్టుకోలేక వదిన లేకపోవడంతో దుఃఖిస్తున్న లక్ష్మణుడు శ్రీరాముడు సీత మాట వినగానే చూశానని చెప్పగానే ఆనందంతో వాళ్ళు పాపము చాలా సంతోషపడిపోయారు. అంతే లేదన్నమాట. సీత ఇచ్చిన చూడామణిని శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు. ఆమె ఇచ్చిన దానికి నువ్వు చూడడానికి గుర్తు ఆయన ఆమె ఇచ్చింది కదా, చూసినట్లుగా గుర్తిచ్చింది కదా, ఆ చూడామణిని శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు. శ్రీరాముడి కోరికగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు. శ్రీరాముడు అదంతా జరిగిన వృత్తాంతం మొత్తము శ్రీరాముడు ఎలా హనుమంతుడు లంకకి వెళ్ళిండేది, ఆమెను కలిసిండేది, అక్కడ జరిగిండేది అంతా ఆయన వృత్తాంతం అంతా శ్రీరాముడికి హనుమంతుడు ఇది వివరించాడన్నమాట. సీతాన్వేషణ వృత్తాంతం ఇక్కడికి అయిపోయింది. మనం సుందరకాండ అయిపోయింది. ఇంకా యుద్ధకాండ చూడాలి, చెప్పాలి. నేను చెప్తాను నెక్స్ట్.